జగదీష్ గారు, మొత్తానికి బెల్ట్ షాపుల్లో అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతోటి ప్రతి ఊరూరా లైటింగ్ ఏర్పాటు చేసి మరీ కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ ఉన్నారు. అసలైనటువంటి మద్యం మీద దోచుకోవటం అంటే ఇది. మా ప్రభుత్వంలో అసలు కేవలం ప్రభుత్వం అమ్మింది వైన్స్, ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ నిన్నటి నుంచి కూడా ఈ సులేచన ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజ్ చేశారో, 12 బాక్సులు నగదు ఏపీ లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి గారి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవి ఆయన కాదు, అది ఏదైతే ఉందో ఆ డబ్బుతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన పిటిషన్ కూడా వేశారని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు అలాగే పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు గారు, మిత్రులు జనసేన నాయకులు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఎల్లి శ్రీరామ్ గారికి, 99 టీవీ వీక్షకులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 99 నమస్తే సార్. నమస్తే. జూపూడి గారు చాలా విషయాలు చెప్తారు తెలుసు మాకని. నేను ఒకటే అంటాను, దెర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రయింగ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేసి, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేసి, లూటింగ్ చేసి, ఇప్పుడు చెప్తా ఉన్నారు డిజిటల్ కరెన్సీ ఎందుకు లేదని అడిగితే దానికి సమాధానం లేదు. ఎవరైనా ఈవేళ కొబ్బరి బోండా కొంటే డిజిటల్ కరెన్సీ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఈవేళ ఏమో 5 ఏళ్ళు కూడా మద్యం షాపుల్ని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకొని విత్ నో ప్రైవేట్ ఇది. అది గవర్నమెంట్ అంటే కొంతమంది ఒక మాఫియా గ్యాంగ్ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం చేశారు. చేసిన తర్వాత ఇవాళ మాట్లాడుతూ ఉంటే అరెస్టులు, ఇల్లీగల్ అరెస్టులు అని అంటా ఉన్నారు. ఒకటే నేను చెప్తున్నాను, ఇల్లీగల్ అరెస్టులు చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ చేసిన స్కామ్స్ ని బయటకు తీసుకురావటం, దాన్ని సిస్టమేటిక్ గా ఇప్పుడు ఆల్ టైంలో చేశారు. ఆల్ టైంలో విచ్ హంటింగ్ చేశారు, మామూలుగా అన్ని చేశారు. అరెస్టులు కూడా ఎంత ఇల్లీగల్ గా చేశారంటే, లాజికల్ గా ఒక్క అరెస్ట్ ను కూడా తీసుకెళ్లి 5 ఏళ్ళు చూపించలేదు. లాజికల్ గా ఎక్కడ లేదు. అరెస్ట్ చేసేయడం, లోన్ పడేయడం అంతే. అంచేత ఇలాగ మొత్తం ఒక మాఫియా రూలింగ్ లో తప్పిస్తే డెమోక్రటిక్ ఫామ్ లో ఎక్కడ కూడా ఉన్నట్టు లేదు. ఆ రోజు జ్యుడిషియరీ సిస్టమ్ మీద కూడా అటాక్ చేశారు, రాజ్యాంగ వ్యవస్థల మీద అటాక్ చేసినప్పుడు ఇవాళ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడాలని ప్రభాకర్ గారు అంటున్నారు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కి దెర్ ఇస్ ఎవ్రీ రైట్ అండి. ఇండియన్ సిటిజన్ హ్యాస్ గాట్ ఎ రైట్. అందుకే ఇవాళ కేసీ రెడ్డి గారు ఇవాళ పెట్టారు అంటున్నారు. ఇట్ విల్ బి కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కోర్టులో తేలుతాయి. వీఆర్ నాట్ ఇన్ హరీ. కానీ 11 కోట్లు సీజ్ చేయడం, 11 కోట్లు సీజ్ చేయడం కరెక్ట్. ఏ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన పురుషోత్తం గారు ఏ పార్టీ ఇందులో, ఆయన తాలూకా స్టేట్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా దీనిగా వన్ సైడెడ్ గా చేసే పరిస్థితి ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వానికి లేదండి. అంచేత ఇకన బెల్ట్ షాపుల గురించి ప్రభాకర్ గారు కూడా మా ఏరియా కూడా వచ్చారు. బెల్ట్ షాపులు అన్నవి అంటే సార్ మీ ఏరియా ఎక్కడ అని అడుగుతూ ఉన్నారు. మీ ఏరియా ఎక్కడ అని అడుగుతున్నారు సార్. ఆయనకు తెలుసు అండి, ఆయనకు తెలుసు. జనాలకు తెలియాలి కదా, అందరికీ తెలియాలంటే విజయనగరం అండి. ఓకే సార్. అది ఎక్కడ? విజయనగరం. ఎస్, విజయనగరం నాయకులు కళ్ళద్దాలు తీయకూడదు. అది అంచేత తర్వాత ఏ పొలిటికల్ పార్టీ లిక్కర్ మీద సంపాదించలేదు అని అంటున్నారు. అంటే వన్ సైడెడ్ గా ఇన్ వన్ వే ఈజ్ అగ్రీయింగ్ టు ద లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ జరిగింది అన్న దాంట్లో ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. అంచేత ఇంక దాని గురించి ఇంక నాకు కాంట్రవర్సీ లేదు. అల్టిమేట్ బెనిఫిట్స్ని ఈ రోజు ఇప్పుడున్న దీని ప్రకారం సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అల్టిమేట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అందులో ఇచ్చేశారు. అయితే దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద లా నోబడీ ఈజ్ ఇమ్యూన్, నోబడీ ఈజ్ ప్రొటెక్టెడ్, నోబడీ ఈజ్ ఇమ్యూన్. సో అకార్డింగ్ టు లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాని గురించి మేము ఇప్పుడే విధట్లేదు. అంటే ఎప్పుడైతే 11 కోట్ల రూపాయల డబ్బులు
దొరికాయో అప్పుడు వైసీపీ అధిష్టానం కావాలని రాజకేశ్వర రెడ్డి గారి చేత పిటిషన్ వేయించింది అంటారా మీరు? ఇప్పుడు నేను అలాగా కూడా అన్నండి, నేను అలాగా కూడా అన్నాను. అంటే మీ అభిప్రాయం అదేనా? అది ఏంటంటే వన్ వే ఏంటంటే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆయన ఇంట్రెస్ట్ మీద వేశారో, లేకపోతే వైసీపీ పార్టీ వేయించిందో గానీ ఓకే, వి వెల్కమ్ ఇట్. దాంట్లో నేనేమి కాదన్ను, దానికి నేను పొలిటిసైజేషన్ కూడా చేయను, వి వెల్కమ్ ఇట్. ఎందుకంటే ఇందాక అన్నాను నేను, జుడిషియల్ అన్ని ఫండమెంటల్ రైట్ అండి. ఎవరీ సిటిజన్ హ్యాస్ గట్ ఎ ఫండమెంటల్ రైట్. హీ హ్యాస్ టు గెట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఇదన్నమాట యాక్సెస్ ఏదైనా ఉంటే. దట్ హీ కెన్ టేక్ ద జుడిషియల్ అంబ్రెల్లా కూడా వెళ్ళొచ్చు. దాన్ని నేను కాదనడానికి లేదు కూడా. కాబట్టి లెట్ ఇట్ బి. ఇప్పుడు ఇదైతే వచ్చింది, అందులో నుంచే సిటీ ఇన్వెస్టిగేషన్ లో వచ్చింది. అకార్డింగ్లీ ఇప్పుడు అక్కడే డంప్ ఉందని ఎలా తెలుస్తుందండి? వితౌట్ హ్యావింగ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. అక్కడ డంప్ ఉంది, ఆ సులోచన ఫామ్ హౌస్ లో డంప్ ఉందనేది ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుందండి? తర్వాత ఇంకేమో చాలా ఉన్నాయి, చాలా ఏవి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక రాజవర్ధన్ ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇందులో అన్నింటిలో డంప్ ఉంది, దొరికాయి. అంచేత ఖచ్చితంగా 3,500 crores ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా దాంట్లో ఇవన్నీ చూపిస్తారు, ఏమి ఇబ్బంది ఎట్లేదు. కాబట్టి జూపూడి గారు కొంచెం అది కూడా వెయిట్ చేస్తే అన్ని కూడా బయటకు వస్తాయి. ఒకటైతే నేను అంటున్నాను, నేను విండిక్టివ్నెస్ అన్నది ఎన్డీఏ ఏలియన్స్ ఉండదు. అకార్డింగ్ టు ద లా అన్ని ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఏమాత్రం ఇది లేదు. అంచేత దీస్ ఆర్ ద థింగ్స్ అవి. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నారు, యాప్ పెడతాం, అవును, యాప్ పెట్టి చాలా మందిని అందులో ఎవరెవరైతే ఏం చేస్తారో ఓకే, లెట్ ఇట్ బి. అయితే యాప్ లో కూడా మరి అప్పుడున్న ఆ గవర్నమెంట్ లో చేసిన అన్ని కూడా ఒక యాప్ కూడా వస్తుంది. అంచేత యాప్ పెడితే భయపడాల్సిందేం లేదండి, భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఎన్డీఏ ఎలియన్స్ లో అసలు భయపడేది లేదు. అంటే యాప్ పెడతా అన్నది వాళ్ళ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఆయన యాప్ పెడతానని అన్నారని అనుకోవాలి మనం. అలాగే ఇప్పుడు ధైర్యాన్ని, మీరు అన్నదే కరెక్ట్, ధైర్యాన్ని ఇవ్వడానికి లేకపోతే వాళ్ళకి కొంచెం భరోసా ఇవ్వడానికి రేపు పొద్దున ఇది ఉంటుందని చెప్పి ఉంటే దానికే ఉంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఎవ్రీబడి హ్యాస్ టు ఫంక్షన్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అండర్ ద రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. రాజ్యాంగానికి లోబడి ఎవరు ఎక్సెస్ పని చేసినా కూడా సేమ్ సిచ్యువేషన్, అది ఎవరు ఏం చేయలేరండి. అవును, అది ఎవరికైనా ఉంటుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, పొలిటిసైజేషన్.